ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా గెలిచినటువంటి పరిస్థితులలో ఇప్పుడు అందరూ తెలిసినటువంటి వారే, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అయినా కానీ ముస్లింల గురించి 10-15% ఉన్న ప్రాంతాలలో దేశంలో ఎక్కడ ఉంటారు, ఏ రకంగా ఉంటారు, 20% అయితే ఏ రకంగా ఉంటారు అని చెప్పే వివరణ మాత్రం ఆయన ఇచ్చారు. పొలిటికల్ మ్యాప్ ఉంటుందని కూడా చెప్పారు. దారుల్ అమన్, దారుల్ హరబ్, దారుల్ ఇస్లాం గురించి ఆయన ఇచ్చినటువంటి వివరణకి ఆ యొక్క పదాల ఉనికి మరియు ఆ పదాల గురించి చరిత్ర ఏముందో నేను తర్వాత చెప్తాను. ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడైతే ఆయన ఏం చెప్తున్నాడో విన్న తర్వాత వాటి వివరణ ఇక్కడ ఉంటుంది మీకు. ఇది మేము చిన్న ఉన్నప్పుడు 15-20 ఏళ్ల కింద ఈ పరిస్థితి ఉండే, ఈ స్టేజ్ ఉండే. ఒకసారి 15% దాటి 20% వస్తుందా? ఇప్పుడు రెండో స్టేజ్లో ఉన్నాము. జాగ్రత్త, నవ్వకుండ్రి. రెండో స్టేజ్లో ఉన్నాము. ఇది ఏం స్టేజ్ అంటే సెకండ్ స్టేజ్. దారుల్ అమన్ పోయి దారుల్ హరబ్ వస్తుంది. ఈ సెకండ్ స్టేజ్ ఏముంటుందంటే ల్యాండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, కిరికిరి పెట్టే స్టేజ్ ఇది. ఇందులో ఏముంటుంది? లవ్ జిహాద్ వస్తుంది. లవ్ జిహాదులు మొదలవుతాయి, ఓటు జిహాదులు మొదలవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా హేట్ స్పీచెస్లో కాస్త తక్కువ మోతాదులో కాస్త రేషనల్గా ఆలోచించగలిగినటువంటి వ్యక్తియే అని ఇప్పటిదాకా ఒక అభిప్రాయం ఉండేది వ్యక్తిగతంగా నాకు సంబంధించి. అయితే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక స్పీచ్లో బహుశా ఆయన నిజామాబాద్ గురించో లేకుంటే దేశంలో ఉన్నటువంటి ముస్లింల గురించో మాట్లాడిండు. దాంట్లో ముస్లిమ్స్కి ఒక పొలిటికల్ మ్యాప్ ఉంటుంది. పొలిటికల్ మ్యాప్ కూడా వాళ్ళ యొక్క జనాభా శాతాన్ని బట్టి ఆ మ్యాప్ మారుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క వాయిస్, వాళ్ళ యొక్క విధానం కూడా మారుతూ ఉంటుంది అని చెప్పారు. 10-15% ఉన్నట్లయితే ల్యాండ్ ఆఫ్ పీస్ అంటారట వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క జనాభా ఆ ప్రాంతంలో బహుశా నిజామాబాద్ గురించి చెప్పారా, దేశం గురించి చెప్పారా, తెలంగాణ గురించి చెప్పారా అనే విషయం అయితే ఆయనకే తెలియాలి. ఆ యొక్క ఉద్దేశంలో దారుల్ అమన్ అంటారు. ఆ యొక్క ఇస్లాంలో ఉన్నటువంటి పదాలనే ఆయన తన యొక్క క్యాంపెయిన్లో, తన స్పీచ్లో వాడారు. దారుల్ అమన్, ల్యాండ్ ఆఫ్ పీస్. 10-15% ఉంటే ముస్లిమ్స్ ఎట్లా ఉంటారు, అట్లాగే 20% అయితే ఎట్లా ఉంటారు? దారుల్ హరబ్. దారుల్ హరబ్ అంటే ల్యాండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, అంటే పంచాయతీలు, లొల్లులు ఇవన్నీ చేస్తూ ఉంటారంట 20% ఉంటే. అట్లాగే 20% దాటిన తర్వాత ఎట్లా ఉంటారు అంటే కంప్లీట్గా వాళ్ళు బలవంతపు మత మార్పిడిలకు పాల్పడతారు అని చెప్పారు. అంటే దాన్ని ఇంగ్లీష్లో కోయర్సివ్ కన్వర్షన్స్, లవ్ జిహాద్లు ఇవన్నీ వస్తుంటాయట. మరి 25% తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉన్నారో అది ఆయనకే తెలియాలి. అందుకే ఆయన ఏ విషయాలను ఉద్దేశంగా పెట్టుకొని చెప్పారు. కానీ ఇక్కడ ఒకసారి చూద్దాం. దార్ అంటే ఇల్లు లేదా గృహము, నివాసం అని వస్తుంది. అమన్ అంటే శాంతి, రక్షణ, భద్రతకు సంబంధించినటువంటి ఈ పదాలు. అట్లాగే దారుల్ హరబ్ అంటే యుద్ధ నిలయము, యుద్ధ గృహము. దార్ అంటే అదే ఇల్లు, హర్బ్ అంటే యుద్ధము. సాధారణంగా ముస్లిమ్స్ పాలనలో లేని లేదా ఇస్లామిక్ చట్టము అమలులో లేని ప్రాంతాలను ఇది సూచిస్తుంది. అనగా ఈ యొక్క పదాలకు సంబంధించి 2 వచ్చినాయి. మూడవది దారుల్ అమన్, ఇది ఇస్లాముకు నిలయంగా ఉంటుంది. ఇస్లాంకు నిలయంగా ఉన్నటువంటి ప్రాంతాలు అనగా ఇవి ఎక్కడ? ఇది ముస్లిం సార్వభౌమాధికారం ఉన్న లేదా ఇస్లామిక్ చట్టాలు, షరియత్ ఉన్న ప్రాంతాలలో లేదా దేశాలలో ఆ యొక్క భూభాగాలను సూచించడానికి ఈ యొక్క పదాలను ఉపయోగిస్తారు. కాబట్టి ఈ యొక్క పదాల యొక్క ఆరిజిన్, ఈ యొక్క పుట్టుక ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆయన ఇస్లాంలో అంటున్నాడు. ఏమనుకున్నాడో తెలియదు. కానీ ఇక్కడ ఈ అబూ హునైఫా అనబడేటువంటి ఒక జూరిస్ట్, న్యాయ కోవిదుడు అంటారు ఆయనను. న్యాయ కోవిదుడు. ఆయనే తక్కువగానే పుస్తకాలు రాశారు. కానీ ఆయన శిష్యులైనటువంటి ఇమాం ముహమ్మద్ అల్ షైబనీ అనబడేటువంటి ఒక శిష్యుడు, మరియు అట్లాగే ఆయన తర్వాత అబూ యూసుఫ్ రాసిన గ్రంథాలలో ఈ వివరణ అయితే ఉన్నది. ఆ వివరణ ఉన్నటువంటి గ్రంథాల పేర్లు అల్ సియార్, ఇస్లామిక్ అంతర్జాతీయ చట్టంపై వ్రాసిన ఈ గ్రంథాలలో ఈ పదాల వివరణ ఉన్నది. అట్లాగే ఇంకొక పుస్తకం కూడా ఉంది, కితాబ్ అల్ అస్ల్. ఇది హనాఫీ పాఠశాలకు చెందినటువంటి, పాఠశాల మీన్స్ థాట్,
అదొక స్కూల్ ఆఫ్ థాట్, ఏ రకంగానైతే ఆలోచన కలిగి ఉంటారో ఆ యొక్క ప్రాక్టీస్కు సంబంధించి ఇస్లామిక్ ప్రాక్టీస్ హనాఫీ ఆ యొక్క గ్రంథాలలో ఇది ఉంది. అట్లాగే ఈయన ఎవరు అనబడేటువంటి అంశమే గనుక వస్తే, అబూ హనీఫా నిర్వచనం ప్రకారం ఈ పదాలు కేవలం భద్రత కోసం మాత్రమే విభజించారు ప్రాంతాలను. అనగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనగా ఈ అబూ హనీఫా సుమారుగా ప్రొఫెట్ మొహమ్మద్ ప్రవక్త చనిపోయిన తరువాత ఆయన ఈ యొక్క జ్యూరిస్ప్రుడెన్స్ అంటే న్యాయశాస్త్రం అనగా ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఆయన ఈ యొక్క పుస్తకాల ద్వారా ప్రపంచానికి ఆ యొక్క ఇరాక్ దేశంలో వాటిని ఈయన డెవలప్ చేశారు. అట్లాగే ఇది ఎక్కడ ఉంటుంది, ఏ పద్ధతిలో ఉంటుంది అని చెప్పాలి అనుకుంటే, ఈయన అబూ హనీఫా పుట్టింది 699వ సంవత్సరం ఏడి. ఇక్కడ కూఫా ఇరాక్ దేశంలో జన్మించారు. తర్వాత ఆయన మరణించింది 769 బాగ్దాద్ నగరం, అది కూడా ఇరాకే. కాబట్టి ఇది 750 సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి అబ్బాసిద్ ఖలీఫా అనగా అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి దగ్గర ఈయన న్యాయ కోవిదుడిగా అనగా ఇక్కడి భాషలో చెప్పాలంటే సుప్రీంకోర్టు లాంటి జడ్జి, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి జడ్జిగా ఆయనను అక్కడ ప్రసిద్ధి గాంచాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి రాజు అబూ ఖలీఫా అబూ జాఫర్ అల్ మన్సూర్ అనబడేటువంటి ఆ రాజు ఈయనను తన సామ్రాజ్యానికి న్యాయమూర్తిగా పని చేయాలి అని చెప్పి ఆయనను కోరితే ఆయన ఏమన్నాడంటే, ఈ యొక్క రాజరికంలో న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తిగా పని చేయడానికి స్వతంత్రంగా ఉండాలి తప్ప ఆ యొక్క స్వతంత్రత లేకుండా అనేక ప్రెషర్స్ ఉన్నప్పుడు నేను అక్కడ స్వతంత్రంగా పని చేయలేను. కాబట్టి నేను ఈ పని చేయలేను మీ దగ్గర అనగా అక్కడ చీఫ్ జస్టిస్గా లేదా ప్రధాన న్యాయమూర్తిగా వారి యొక్క ఆస్థానంలో నేను పని చేయలేను. కాబట్టి తిరస్కరించారు. సున్నితంగానే తిరస్కరిస్తే అక్కడ ఆ రాజుకు కోపం వచ్చి ఆయనను జైల్లో వేశారు. జైల్లో వేసినా కూడా ఆ శిక్షను భరిస్తూ ఆయన ఆ జైల్లోనే చనిపోయారు. ఆయన అబూ హనీఫా స్వయంగా ఈ యొక్క విషయాన్ని ఆయన యొక్క జీవిత చరిత్రను ఇస్లాము తర్వాతి కాలంలో అనగా ప్రొఫెట్ మొహమ్మద్ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క దారుల్ అమన్, దారుల్ హరబ్ మరియు దారుల్ ఇస్లాం యొక్క పదాలకు సంబంధించినటువంటి వివరణ. ఈ వివరణ ఏ రకంగా దాన్ని డివైడ్ చేశారు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఇండియా రిఫరెన్స్ కానీ, ఇండియా పరిస్థితులు కానీ, అప్పుడు ఉన్నటువంటి ఇస్లామిక్ గ్రంథాలలో కానీ, హదీస్లలో కానీ ఎక్కడా ప్రస్తావన దీనికి సంబంధించి లేదు, ఉండజాలదు కూడా. ఎందుకనంటే వాళ్ళ దృష్టిలో అప్పుడు ఏ రాజ్యాలు ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల గురించి మాత్రమే, అక్కడ అబ్బాసిద్ యొక్క డైనాసిటీ గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుకున్నారు. కాబట్టి ఆ యొక్క వాళ్ళ గ్రంథానికి సంబంధించి, ఆ యొక్క న్యాయశాస్త్రాలకు సంబంధించి ఆ దేశంలో అనుసరించవలసినటువంటి ప్రాంతాలు మరియు నివాస యోగ్యమైనటువంటి రాజ్యాలను ఏ రకంగా గుర్తించారు అనబడేటువంటి అంశమే కనుక చూసినట్లయితే, దారుల్ అమన్ మొదటగా ఇప్పుడు చెప్పినటువంటి ధర్మపురి అరవింద్ ఇంకా మరింత డీటెయిల్గా పోవాలంటే, ఒక ముస్లిం వ్యక్తి ముస్లిమేతర దేశములో ఒప్పంద ప్రకారము గనక సురక్షితంగా నివసిస్తుంటే ఆ ప్రాంతాన్ని ఆయన దారుల్ అమన్గా పరిగణించారు. ఇక్కడ ఎవరి ప్రస్తావన కానీ ఏ దేశం గురించి కానీ అక్కడ లేదు. అనగా ముస్లిము ఏ దేశంలోనైతే సురక్షితంగా ఉంటారో దాన్ని అమన్ అంటారు. ఈయన దాన్ని తమ సొంతంగా 10%, 15% అంటే ఒకవేళ ఈయన దేశానికి ఈయనకు సంబంధించి ఆలోచనకు అది సూట్ అయింది కాలేదు అనే విషయమైతే ఈ యొక్క నిరాధారమైనటువంటి ఈ మాటే తప్ప, అది ధర్మపురి అరవింద్ను దృష్టిలో పెట్టుకొని లేదా అలాంటి వాళ్ళు ఈ సంవత్సరాలలో ఈ కాలంలో ఇలాంటి వారు కూడా ప్రపంచంలో వస్తారా అనబడేటువంటి దృష్టి కూడా వాళ్ళకు లేకుండానే అక్కడ వాళ్ళ యొక్క సామ్రాజ్యంలో వాళ్ళ యొక్క ముస్లిమ్స్కు సంబంధించి
వాళ్ళకు సంబంధించినటువంటి జ్యూరిస్ప్రుడెన్స్ను, న్యాయశాస్త్రాన్ని వాళ్ళు డెవలప్ చేశారు. తర్వాత దారుల్ హరబ్ ఎక్కడైతే ముస్లింలకు భద్రత లేదో లేదా ఇస్లామిక్ చట్టాలను పూర్తిగా కనుమరుగై శత్రువుల పాలనలో ఉంటారో ఆ ప్రాంతాన్ని దారుల్ హరబ్ అంటారు. అంటే ఆయన భాషలో ల్యాండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. కానీ వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసింది మట్టుకి అక్కడ ముస్లిం ఇతర షరియత్ వ్యతిరేక చట్టాలు లేదా షరియత్ లేనటువంటి చట్టాలకు ఇది దారుల్ హరబ్గా ఉంటుంది. అట్లాగే దారుల్ ఇస్లాం, ఇక్కడ ముస్లిమ్స్ మరియు ముస్లిం ఇతరులు ఇస్లామిక్ రక్షణలో సురక్షితంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలను ఆయన అబూ హనీఫా తమ యొక్క గ్రంథాలలో ఆయన శిష్యులు డెవలప్ చేసినటువంటి గ్రంథాల గురించి వాళ్ళు వివరించినటువంటి పుస్తకాన్ని ఇక్కడ ధర్మపురి అరవింద్ తన యొక్క గెలుపు కోసం ముస్లింలపైకి హిందువులను ఊసిగొల్పడానికి లేదా వాళ్ళ మైండ్లో విషము చిమ్మడానికి నింపుకడానికి ఇది తన యొక్క స్పీచ్ ఇవ్వచ్చు. ఆ ప్రాంతంలో ఆ టైంలో అనగా ఎలక్షన్ క్యాంపెయిన్ కావచ్చు, కాబట్టి అక్కడ గెలిచి ఉండవచ్చు. కానీ ఈ యొక్క విజ్ఞానవంతుడిగా మరి 10th క్లాసో 8th క్లాసో చదివిన వ్యక్తిగా గుట్కా బ్యాచ్గానైతే ధర్మపురి అరవింద్ ఎక్కడ వ్యవహరించినట్టుగా కనబడలేదు. కానీ అక్కడక్కడ చూస్తే మట్టుకి ఆయన వాడినటువంటి ఇంత డీప్ నాలెడ్జ్ దారుల్ అమన్, దారుల్ హరబ్, దారుల్ ఇస్లాం గురించి బహుశా ముస్లింలలో 95% నాలెడ్జ్ ఇంత ముస్లింలలో కూడా లేనటువంటి విషయాన్ని ఈ ధర్మపురి అరవింద్ తీసుకొచ్చారంటే వాస్తవంగా ముస్లిమ్స్ అయితే 1-2% కంటే ఎక్కువ ఈ యొక్క పదాల గురించి కానీ ఇస్లాం మతములో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి న్యాయశాస్త్రం గురించి కానీ ఎక్కడా ఎవరు కూడా ఒక ఆలింలు ఫాజిల్లు వాళ్ళు మాత్రమే, మత పెద్దలు మాత్రమే ఈ యొక్క పదాలను వాడి వాటి యొక్క అర్థాలను చెప్తారే కానీ మామూలు వ్యక్తులకు ఇది వాళ్ళ బ్రెయిన్కు తట్టింది కాదు, వాళ్ళు చదివి ఉండరు కూడా 95% వరకు. కానీ ధర్మపురి అరవింద్ అయితే బహుశా ఓట్ల కోసమే కానీ లేకుంటే ముస్లింలపై విషం చిమ్మడానికే కానీ ఉపయోగించవచ్చు. కానీ ఆ యొక్క డీప్గా ఉన్నటువంటి గ్రంథాలను అయితే ధర్మపురి అరవింద్ ఖచ్చితంగానే చదవగలిగాడు. చదవవలసినటువంటి పరిస్థితికి అయితే ఆయన నెట్టబడ్డారు అని మేమేం గర్వంగా కానీ బాధతో కానీ చెప్పడం లేదు. ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశము దారుల్ అమన్ అర్థం, దారుల్ హరబ్ అర్థం, దారుల్ ఇస్లాం అర్థం ఏ పరిస్థితులలో అర్థం చేసుకోవాలో ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుందనేటువంటి ఒక ఆశతో మాత్రమే మేము ముందుకు ఈ యొక్క వీడియో చేయడం జరిగింది.